టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మన నారా లోకేష్ మాట అన్నాడు. రెడ్ బుక్ను చూసి కొంతమంది కాలు జారి పడుతున్నారు ఇళ్లల్లో, కొంతమంది గుండెపోట్లు వస్తున్నాయి అన్నాడు. ఆయన అన్నటువంటి ఇదిగో 2 రోజులకి ఏకంగా కొడాలి నానిని ఎయిర్ అంబులెన్స్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏకంగా ఎయిర్ ఇండియాకి సంబంధించి ఒక సర్వీస్ ఎయిర్ అంబులెన్స్ లాంటిది ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కోసం అన్నట్టు ఒక లెటర్ బయటకు వచ్చింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. చెక్ చేస్తే 2 పైలట్లు, కొడాలి వెంకటేశ్వరరావు, కొడాలి నాని, కొడాలి అనుపమ, కొడాలి నాగేశ్వరరావు, ఎన్ఎస్ రెడ్డి, తర్వాత శివకుమార్, వీళ్ళ 5 వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లా ఉన్నారు. వీళ్ళతో 3 డాక్టర్లు, అంటే మొత్తం మొత్తం 2 కెప్టెన్లు, 5 ఫ్యామిలీ మెంబర్లు, 3 డాక్టర్లు, మొత్తం 10 మందితో ఒక ఫ్లైట్, స్పెషల్ ఫ్లైట్ ఎయిర్ అంబులెన్స్ ముంబైకి వెళ్ళింది. అకస్మాత్తుగా ఏంటి అసలు ఇది? ఐఎమ్ షూర్ అండి, నాకు అనిపిస్తుంది ఇంత ఎమర్జెన్సీ అయితే కాదనిపిస్తుంది. ఏదో అంటారు చూశారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటాడు, త్రివిక్రమ శ్రీనివాస్ అంటాడు, కానీ ఆయన తీసుకున్నారు అని సిరివెన్నెల సీతారామశాస్త్రి నుంచి ఒక మాట అంటాడు. అలా హైదరాబాదుని మించినటువంటి బెస్ట్ హాస్పిటల్స్ నాకు తెలిసి మన ఇంటిలో ఎక్కడా లేవు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఏఐజీ కానీ, కాంటినెంటల్ కానీ, అంటారు అపోలో కానీ, కిమ్స్ కానీ, ఏంటండి విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తారండి. అటువంటి అద్భుతమైన హాస్పిటల్ మన హైదరాబాద్లో ఉంటే ఈయన అడ్మిట్ అయింది కూడా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, అది జస్ట్ ఏఐజీ అని పేరు ఉంటుంది అంతే. రీసెంట్గా పద్మవిభూషణ్ పురస్కారం కూడా వచ్చింది నాగేశ్వర రెడ్డి గారికి. ఆయన హాస్పిటల్ చైర్మన్, గచ్చిబౌలిలో ఉంటుంది. ఆల్మోస్ట్ అసలు ఫారిన్లో ఉన్నామా, మన అమెరికాలో ఉన్నామా ఫీలింగ్ వచ్చేది. ఆసుపత్రి అటు ఉండింది, అన్నీ ఉంటాయి అక్కడ. అక్కడి నుంచే ఈయన వచ్చేసి ఢిల్లీకి వెళ్ళాడు. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ సమేదో పేరున్న విషయం ఏంటి, కొడాలి నానికి సంబంధించిందా చెప్తూ డైవర్టే కదా. ఐఎమ్ షూర్ అన్నాను. ఎందుకంటే వాంటెడ్గా పంపించారని అంట, లేదా వీళ్ళే వెళ్ళారని అంట. నేను అంటున్నా అలా క్లియర్గా. మొన్న నేను క్యాటలిస్ట్ ఛానల్స్లో ఇద్దామని ఒక వీడియో కూడా నేను చేశా. ఐ థింక్ మన కావ్యస్ మీడియాలో ఇచ్చినట్లు లేని అది నా దానిలో ఇచ్చి కూడా మరలా కొడాలి నాని టీం నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. అది చూసి ఇంకొద్దులో ఆల్రెడీ చెప్పారు కదని వీడియో తీసేసా. ఎందుకు, నేనేమని చేశాను, ఇదేనా విధిరాత అంటే కొడాలి నానికి ఇక వయసు ఏమంటారు లోకేష్ చంద్రబాబు నాయుడు వాళ్ళ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా దేవుడే ఇక్కడ ఆరోగ్యం విషయంలో ఇతనికి ఆల్రెడీ ఇవ్వాల్సింది ఇచ్చేసాడా అన్నట్టుగా, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నట్టుగా వీడియో ఇచ్చా. ఈలోపు ఏమన్నారు ఏషియన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, కొడాలి నాని టీము, నాకు తెలిసి ఏషియన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు క్లియర్గా చెప్పారు, అతను ఫస్ట్ గ్యాస్ట్రిక్ పెయిన్తోనే వచ్చాడు, ఆ తర్వాత మేము మొత్తం చెకప్ అంతా చేస్తే హార్ట్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, నేను స్టంట్ వేయాలా సర్జరీనా అన్నది మేము డిసైడ్ చేస్తాను అని అన్నారు. నేను అదే వీడియోలు ఇచ్చా. బట్ ఆ వీడియోని పెట్టేలోపు కొడాలి నాని టీం వచ్చేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. సార్ బాగున్నాడు, ఏంలా అదేనే మరి ఆసుపత్రికి ఎందుకు వెళ్ళారు, చిన్న పొట్టనే పాపా గ్యాస్ పెయిన్ అంతేను అని అన్నారు. 3 రోజులు అయిందో 4 రోజులు అయిందో అర్థం కావట్లేదు. అకస్మాత్తుగా ముంబైకి ఫ్లైట్లో, అది కూడా స్పెషల్ ఫ్లైట్, మహా అయితే ఒక 10-20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, సరే 50 లక్షలు పెట్టారు అనుకుందాం, ఓకేనా. 50 లక్షలు పెట్టి ఫ్లైట్లో వెళ్ళారంటే భయమా, నిజంగా ఎమర్జెన్సీ అన్న వాడు కనుక యూజ్ చేసేటట్టయితే అసలు వీళ్ళు చెప్పింది ఏంటి చూద్దాం. హార్ట్కి సంబంధించి 3 చోట్ల బ్లాక్స్ ఉన్నాయి, అంటే బ్లాకేజ్, అంటే ఇక ఆల్మోస్ట్ ఇక బూడిపోయినట్టు. ఇప్పుడు అవి స్టంట్ వేసి తొలగించడమా లేదా బైపాస్ సర్జరీ అయినప్పుడు మా నాన్నగారికి 2011 ఆ సమయంలో సర్జరీ జరిగింది. ఆ మూమెంట్లో కేర్ హాస్పిటల్ అనమాట. జస్ట్ ఆయన కూడా చెస్ట్ పెయిన్ అంటున్నాడు, ఆయన కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, అదనుకుంటున్నా. నడుస్తున్నప్పుడు ఇబ్బంది అవుతుందమ్మా, చెమటలు పడుతుంది అమ్మ అన్నాడు. దాన్ని చెకప్ చేయించాను, పెద్ద ఆసుపత్రి అన్నారు, తీసుకెళ్ళి కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళా. వాళ్ళు యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్ చేసి నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టంట్ వేయడానికి కుదరదా, నాన్నగారు బాగానే ఉన్నారు కదా చూస్తానికి, స్టంట్ వేయడానికి ట్రై చేయండి అన్న. అప్పుడు వాళ్ళు చెప్పారు మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి, అది కూడా డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాయి, మినిమం 3 to 4 బ్లాక్స్ ఉన్నాయంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని మరి ఏంటన్నా ఓపెన్ హార్ట్ సర్జరీనే అని చెప్పేసి అన్నారు. బట్ రమాదేవి గారు అని చెప్పేసి సీనియర్ మోస్ట్ సర్జన్ అండ్ కేర్ హాస్పిటల్ నాంపల్లి, ఓకే నమ్మకం ఉంది, ఓకే గో హెడ్ సార్ అన్నాను. మా ఇంట్లో భయపడ్డారు, ఏం కాదు హాస్పిటల్ మంచిదే అని చెప్పేసాను. దేవుడి వల్ల మా నాన్నగారు గుడ్. అండ్ ఆ తర్వాత 10 years బ్రతికారు. కరోనా తర్వాత సైడ్ ఎఫెక్ట్లు, వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల అనుకోకుండా 2022లో కాలం చేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను, నిజంగానే కొడాలి నానికి అంత పెద్ద ఇష్యూ ఉన్నా, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నా, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉన్నా హైదరాబాద్లో చేసేయచ్చు, ముంబై అవసరం ఉండదు. ఇది నేను చెప్తుంది. ముంబై దాకా వెళ్ళారంటే ఏపీలో 1 by 1 చెక్ చేయండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బోరుగడ్డ, నందిగం సురేష్, జోగి రమేష్, తర్వాత ఎవరండి వల్లభనేని వంశీ,
ఈ మధ్యలో ఇంకెవరైనా బ్యాలెన్స్ ఉన్నారా మిస్ అయిన వాళ్ళు? అడ్డదిడ్డంగా ఆ రోజు నోరు పారేసుకున్న ఎవరైతే కూటమి ప్రభుత్వం సార్ ఆ రోజు చంద్రబాబు లోకేష్ మీద వరుస పెట్టి అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ వరుస వచ్చేసి ఎవరిది? మన కొడాలి నాని. ఎందుకంటే రీసెంట్గా పోసాన కృష్ణమురళి కూడా అయిపోయింది అప్డేట్. బ్యాలెన్స్ ఎవరు? ఇంకా కొడాలియే. ఎనీ టైం పట్టుకొచ్చేస్తారు. ఇక ఇప్పుడు మీకు గాలి జనార్దన్ రెడ్డి కేసు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆయన అరెస్ట్ అయిన మూమెంట్లో ఏకంగా బెయిల్ కోసం నాకున్న సమాచారం మేరకు ఆ రోజు సిబిఐ జడ్జి పట్టాభి ఒక బెయిల్కే 10 కోట్లు కదా 100 కోట్లు బెయిల్కి ఇచ్చారు. ఆయన వచ్చేసి దొరికాడు, ఆ తర్వాత అరెస్ట్ అయ్యాడు, లోపలికి వెళ్ళాడు, చివరికి బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు పట్టాభి. ఒక బెయిల్కే 100 కోట్లు ఇచ్చాడు ఆ రోజు. దెన్ ఇక్కడ వచ్చేసి అసలు అరెస్ట్ కాకుండా ఉండడానికి సింపతి రావటం కోసం నేను చెప్పినట్టుగా స్పెషల్ ఫ్లైటు, ఎయిర్ అంబులెన్స్ 50 లక్షలు పెద్ద లెక్క. 50 లక్షలు అంత సీన్ ఉండదు, 10, 20 అనుకుందాం. సో అది పెద్ద లెక్క కాదు. సో ఇప్పుడు విషయం అదేనే అంటున్నా, ఆయన తాగుబోతుల మధ్య ఉన్నాడన్న వేళ సీన్ క్రియేట్ చేశారు. ఐఆమ్ షూర్ అండి అంత సీరియస్నెస్ అయితే లేదు నాకు అనిపిస్తుంది. కొడాలి నాని గారు మొన్న అబ్జర్వ్ చేశాను కదా, ఆయన అంత సివియర్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతుంది నాకు అనిపించడంలా. ఒకవేళ నిజంగా అటువంటిదే జరిగితే హైదరాబాద్ బ్రహ్మాండ ఆసుపత్రులు ఉన్నాయి, ముంబై దాకా పట్టుకెళ్ళారంటే ఐఆమ్ షూర్ అతను తాగుబోతుల మధ్య కాదు, అతను వచ్చేసి భయంతో ఉన్నాడు. ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఎక్కడ జైల్లో పెడతారో, ఎక్కడ బెయిల్ రాకుండా చూస్తారో భయంతో ఉన్నాడు. ఆ భయంతోనే ఫ్యామిలీతో కలిపేసి ముంబై వెళ్ళాడు. మేబీ ఆ తర్వాత మళ్ళా ఇంకా అవసరం ఉందని చెప్పేసి ఫారిన్ కూడా వెళ్ళొచ్చు. ఫారిన్ వెళ్ళిపోయి అక్కడే రెస్ట్ తీసుకోవచ్చు. డబ్బు ఉంది కదా బోల్డ్ అంతా. చిన్న లాజిక్ నేను అంటుంది అదే. సేమ్ ఇందాక చెప్పిన గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఎంత డబ్బైనా సంపాదించు. ఏదైనా కేసులో ఇరుక్కున్నావంటే అయిపోయా, పరువు అంతా బాయా. ఏదైనా కేసులో ఇరుక్కున్నావంటే నీ తప్పు లేకపోయినా అక్కడ ఉండాల్సి వస్తే ఏంటండి అసలు జైలులో కానీ పోలీసులు టాయిలెట్లు మీరు చూడండి అసలు. అండ్ ఆ తర్వాత ఓవరాల్ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఏంటి అక్కడ ఫుడ్ కానీ బెడ్ కానీ ఎలా ఉంటాయి? అరే నిన్న రేవంత్ రెడ్డి చెప్పాడు కదా, జైల్లో 2 వారాల పాటు 15 రోజుల పాటు బల్లుల మధ్య గడిపా, బాత్రూముల్లో నానా ఇబ్బందులు పడ్డాని చెప్పాడు కదా. అరే చంద్రబాబు సైతం చెప్పారు కదా స్వామి, రాజమండ్రి సెంటర్లో ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు ఏంటని. జైలు అంటే అంతే. దట్టు నేను గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నా, నాకు నచ్చనోడు వాడు, నేను అరెస్ట్ చేశాను, లేదంటే వాడే కేసులు ఇరుక్కున్నాడు అనుకుందాం, జైలుకి వచ్చాడు, పోలీసులకు వచ్చాడు, ఇంకేమైనా చుక్కలు కనపడతాయి. మీరు వల్లభనేని వంశీని చూస్తున్నారు కదా, ఎలా ఉన్నాడు మనిషి అసలు అబ్జర్వ్ చేస్తారు కదా, ఎలా ఉన్నాడు అసలు మనిషి అసలు. ఇప్పుడు పోసాన కృష్ణమురళి స్వామి ఎలా ఉండేవాడు, బయటకు జైలు నుంచి రాగానే ఎలా కనపడ్డాడు మీకు? ఇదే నేను చెప్పేది. ముందు సక్రమంగా ఉంటే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా మనం పీకేది ఏముండదు, జాగ్రత్త ఉండొచ్చు. అరే గవర్నమెంట్ మారగానే వణిగిపోతున్నారు, పారిపోతున్నారు, ఎటు వెళ్ళిపోతున్నారు. నారా లోకేష్ అన్నట్టుగా రెడ్ బుక్ చూసి గుండెపోట్లు వస్తున్నాయి, బాత్రూంలో జారి పడుతున్నారు. ఏంది అసలు ఇవన్నీ? ఈ కొడాలి నాని విషయంలో కూడా ఇటువంటిదే జరిగిందని నాకైతే అనిపిస్తుంది. బట్ మనస్ఫూర్తిగా ఆయన ఆరోగ్యంగా బాగోకపోతే త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఉన్నా. అండ్ ఇంకా మెరుగైన చికిత్స కోసం వేరే దేశాలకు వెళ్ళినా సరే ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే అంత ఎమర్జెన్సీలో వాళ్ళు ఇక్కడి నుంచి ముంబై వెళ్ళారు మరి ఎయిర్ అంబులెన్స్లో.